హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఈ రెండు వస్తువులకు సంబంధించినటువంటి ధరలు అనేది పెరగబోతున్నాయి. అయితే మనకు ఏ వస్తువులకు సంబంధించి ధరలు పెంచబోతున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక ఆ వివరాలు అనేది తెలుసుకుందాము. ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్స్ కూడా అయితే వచ్చాయి. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారో డీటెయిల్స్ అనేది మీకు చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకు ముగిసిన కార్తీక మాసం ఇక్కడ భారీగా పెరగబోతున్న చికెన్ ధరలు. కార్తీక మాసం కారణంగా నెల రోజులు తగ్గినటువంటి చికెన్ ధరలు మళ్ళీ పెరగబోతున్నాయి. నిన్నటితో మనకు ముగియడంతో ఇవాల్టి నుండి మాంసం డిమాండ్ అనేది అధికంగా కాబోతుంది. ఈ నెలలో మనకు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు ఉన్నందున మనకు ఇక్కడ రేట్లకు రెక్కలు రాబోతున్నాయి. ప్రస్తుతం వచ్చేసి కేజీ చికెన్ వచ్చేసి 200 నుండి 220 వరకు అయితే ఉండగా త్వరలోనే ఇది 300 రూపాయలు దాటొచ్చు అని చెప్పేసి వ్యాపారులు అంచనా అయితే వేస్తున్నారు. మరోవైపు కోడిగుడ్లు ధరలు అలాగే హోల్సేల్ మార్కెట్లో 5 రూపాయల 90 పైసలు ఉండగా రిటైల్ మార్కెట్లో వచ్చేసి మనకు 7 రూపాయల వరకు కూడా అయితే ఈ కోడిగుడ్లు అనేది అమ్ముతున్నట్లుగా ఇక్కడ చెబుతున్నారు. అలాగే మనకు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కోడిగుడ్లు ధరలు మళ్ళీ పెరిగినాయండి. అయితే హోల్సేల్ మార్కెట్లో మనకు 5 రూపాయలు 90 పైసలు ఉంటే సో మనకు రిటైల్ మార్కెట్లో 6 రూపాయల 50 పైసల నుండి 7 రూపాయల వరకు అయితే అమ్ముతున్నట్లుగా చెబుతున్నారు. చలికాలంలో గుడ్లు వినియోగం అనేది పెరగడం, క్రిస్మస్ మరియు న్యూ ఇయర్లు వస్తున్నాయి కాబట్టి సో ఈ ధరలు అనేది అమాంతం అయితే మనకు పెరగడం అయితే జరిగింది. అయితే మున్ముందు ఈ ధర అనేది మరింత పెరగవచ్చు అని చెప్పేసి కూడా వ్యాపార వర్గాలు అయితే అంచనా అయితే వేస్తున్నారండి. సో ఇదండి మనకు కోడి మాంసంకి సంబంధించి అలాగే కోడి గుడ్లకు సంబంధించినటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు డిసెంబర్ నెలలో క్రిస్మస్తో పాటుగా మనకి ఏంటంటే పండుగలు అయితే వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మనకు సంక్రాంతి కూడా అయితే వస్తుంది కాబట్టి అమాంతం వీటి ధరలు అనేది చాలా వరకు అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అయితే వీటి ధరలు అనేది మనకు ఆల్మోస్ట్ 300 రూపాయలు కూడా అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. దానికన్నా ఎక్కువ కూడా అయితే ఇది క్రాస్ అయ్యే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.